హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీ వీక్ వచ్చినట్టు ఈ రోజు వీడియోలో కూడా ప్రెసెంట్ ఓటీటీలో ట్రెండింగ్ గా ఉన్న తెలుగు థ్రిల్లర్స్ ఏంటో చూసేద్దాం. ఒకవేళ మీరు థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటే ఫస్ట్ ఈ 7 మూవీస్ అయితే చెక్ చేయండి. ఏ మూవీ ఏ ప్లాట్ తో ఉండబోతుందో మీకు నచ్చుద్దో లేదో తెలియాలంటే ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా ఉన్న ఈ వీడియోని అయితే కంప్లీట్ గా చెక్ చేయండి. సో మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి కంటెంట్ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్ కంటెంట్ చెక్ చేసి మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఆ కంటెంట్ ఏంటో చెక్ చేసేద్దాం. మీకు ఒకవేళ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, అది కూడా ఒక చిన్న ప్లాట్ లో చాలా జీవితాలు ఇరుక్కుని అల్టిమేట్ గా బయటపడడం టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడిన వాళ్ళైతే ఈ మూవీని కన్ఫర్మ్ గా ఇష్టపడతారు. హాస్పిటల్లో ఒక బిగ్ షాట్ నిర్జీవుడై ఉంటాడు. అయితే తనని నెక్స్ట్ డే మార్నింగ్ 10 లోపు ఒక డెస్టినేషన్ కి అయితే చేర్చాలి. అయితే ఆ డెస్టినేషన్ ని చేర్చడానికి ఒక అంబులెన్స్ డ్రైవర్ ని అయితే హైర్ చేసుకుంటారు. అయితే ఆ ట్రావెల్ కంప్లీట్ చేసే పనిలో ఆ డ్రైవర్ కి ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎదురయ్యారు. వాళ్ళ జీవితాలన్నీ కొన్ని ప్లాట్స్ కి ముడిపడడం, అసలు అన్నిటి వెనక ఉన్న ఆ చిక్కుముడి ఏంటి, వీళ్ళ జీవితాల్లో నెక్స్ట్ డే మార్నింగ్ 10 ఎంత ఇంపార్టెంట్, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ గా చూసిన ఆడియన్స్ కి అయితే బోర్ అయితే కొట్టదు. అలాగని మరీ సూపర్ వావ్ అనే మూమెంట్స్ అయితే ఉండవు. జస్ట్ ఫన్ ఫీల్డ్ గా ఒక టైం పాస్ మూవీలా ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే రెగ్యులర్ తెలుగు ఫిల్మ్స్ లో ఉన్న కంటెంటే ఉంటుంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. 1-2 ట్విస్టుల్ని అట్టి పెట్టుకుని క్లైమాక్స్ కూడా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. సో ఫైనల్ గా డిఫరెంట్ ప్లాట్స్ అండ్ కామన్ థింగ్ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు ఇష్టపడినట్టయితే రేపు ఉదయం 10 గంటలకు అన్న మూవీని అయితే చూడండి. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఒక పెద్ద ఫ్లడ్ లో ఇరుక్కున్న ఒక మామ్ అండ్ సన్ వాళ్ళ లైఫ్ కోసం ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు. వాళ్ళు ఉండే ఫ్లోర్ ని కూడా దాటుకొని ఆ ఫ్లడ్ వచ్చిందంటే వాళ్ళు బతకడానికి ఎలాంటి సాహసాలు చేయాల్సి వస్తుంది. అయితే ఇది ముందుగానే గమనించిన మామ్ తన కొడుకుని తీసుకొని వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళు చేసిన సాహసాలు ఏంటి, నిజంగానే ఆ ఫ్లడ్ వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకి చుక్కలు చూపించిందా, వాళ్ళ ప్రాణాలని గాలిలోకి లేపిందా, లేకపోతే వీళ్ళు తప్పించుకున్నారా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ది గ్రేట్ ఫ్లడ్ అన్న మూవీ. యాక్చువల్లీ ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 to 3 months అయిపోయినా సరే ప్రెసెంట్ టాప్ ట్రెండింగ్ మూవీస్ గా ఇంకా ఉంది. అయితే ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎక్సలెంట్, ఒక విజువల్ వండర్ లా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అలా ఉండదు, టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే కొంతమందికి అయితే అర్థమే కాదు. ఒక మంచి అటెంప్ట్. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. హస్బెండ్ తో బ్రేక్ అయిన తర్వాత లక్ష్మి అనే ఒక మదర్ తన డాటర్ అయిన సరస్వతితో పీస్ఫుల్ లైఫ్ అయితే గడుపుతూ ఉంటుంది. తనే తన జీవితంగా తన లైఫ్ ఏదో కానిచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇలా హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్ లో దట్ వన్ డే, ఆ రోజు సరస్వతి బర్త్డే. ఆ రోజు స్కూల్ కి వెళ్ళిన సరస్వతి ఇంటికి రాదు. అయితే ఈ విషయమై లక్ష్మి సరస్వతిని వెతుక్కుంటూ స్కూల్ కి వెళ్తుంది. అయితే అలా వెళ్ళాక అక్కడ సరస్వతి కనబడకపోవడంతో పోలీస్ కంప్లైంట్ అయితే లాడ్జ్ చేస్తుంది. అయితే ఆ స్కూల్లో సరస్వతి అనే ఒక స్టూడెంటే లేదని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో అక్కడ ఉన్న వాళ్ళ మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. అసలు సరస్వతికి ఏమైంది, తన డాటర్ ని తిరిగి తను దక్కించుకుందా లేదా, లక్ష్మి ఈ కేస్ ని ఎలా సాల్వ్ చేసింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది సరస్వతి మూవీ. ఇలాంటి టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ మనం చాలా చూసి ఉన్నా. ఈ మూవీ కూడా బాగుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ రొట్ట డ్రామా కింద మారిపోవడం, మంచిగా ఉన్న ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ ని లెట్ డౌన్ చేసినట్టయితే అనిపిస్తుంది. సో ఎనీహౌ ఫ్యామిలీతో ఈ వీకెండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే ఒక మంచి మూవీ ఇది, జస్ట్ టైం పాస్ కోసం. సో ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. రూబెన్ అనే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. అలాంటి ఇన్వెస్టిగేషన్స్ అయితే మనోడు రెచ్చిపోయి మరి కేసు సాల్వ్ చేస్తాడు. అలాంటి అతనికి మరో కేసు అయితే తగులుతుంది. మున్నార్లో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ లో ఒక మిస్టీరియస్ ఈవెంట్స్ జరుగుతున్నాయని వాటిని కనిపెట్టమని ఈ రూబెన్ అయితే అక్కడికి ఇన్వైట్ అయితే చేస్తారు. అలా వెళ్లిన రూబెన్ కి అక్కడ అసలు మిస్టీరియస్ ఈవెంట్ జరగడానికి గల కారణం ఏంటి, నిజంగానే ఉన్నాయా? అయితే ఈ ప్రాసెస్ లో తను అవంతిక అనే ఒక లెక్చరర్ అయితే మీట్ అవ్వాల్సి వస్తుంది. అయితే ముందు జరిగిన ఈవెంట్స్ లానే ఈ అవంతిక చుట్టూ జరగడం, తనేదో ఒక డిఫరెంట్ ట్రామాలో ఉండడం, వీటన్నిటిని అబ్జర్వ్ చేసిన రూబెన్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఈ అవంతికకి అక్కడ జరుగుతున్న మిస్టీరియస్ ఈవెంట్స్ కి ఉన్న సంబంధం ఏంటి, వీటి లెక్కలన్నీ రూబెన్ ఎలా తేల్చాడు, ఇలాంటి విషయాలతో ఉంటుంది శబ్దం. ఆల్రెడీ రిలీజ్ అయ్యి 1 year అయినా ఈ మూవీ కోసం చాలా మంది కామెంట్స్ లో కూడా అన్న ఎక్కడ దొరుకుతుందని అడగడం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీలోకి ట్రెండింగ్ గా అయితే వచ్చింది. అయితే మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా సాటిస్ఫైడ్ గా ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్ కూడా మెయింటైన్ చేసి ఉంటే బాగుండు కానీ
కానీ ఎక్కడో డ్రాప్ అయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక మంచి కాన్సెప్ట్ నుంచి ఒక రెగ్యులర్ ఫిలిం గా క్లైమాక్స్ మారిపోవడం నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యా. బట్ ఓవరాల్ గా సినిమా మిమ్మల్ని మరీ బోర్ అయితే కొట్టనివ్వదు. సో హారర్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు G5 లో స్ట్రీమింగ్ అయితే ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75/5. జైలర్ లో రజనీ వంటి ఒక సిన్సియర్ క్యారెక్టర్ అండ్ హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ ని తెచ్చి ఒక పొలిటికల్ గ్యాంగ్స్ మధ్యలో పడేస్తే వాళ్ళని ఎలా చెక్కేస్తాడు, అలాంటి ఒక టైప్ ఆఫ్ కంటెంట్ ని చూడాలనుకుంటే ఈ సుబేదార్ మూవీని అయితే ట్రై చేయండి. సోల్జర్ గా రిటైర్ అయిన అర్జున్ అనే ఒక సుబేదార్ తను డైలీ లైఫ్ కోసం ఆ ఊర్లో బాగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మిర్జాపూర్ మొన్నా టైప్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర ఒక జీప్ డ్రైవర్ గా అయితే జాయిన్ అవుతాడు. అయితే ఈ రెండు క్యారెక్టర్స్ కంప్లీట్ గా కాంట్రడిక్టరీ. ఒకలేమో బాగా సిన్సియర్ అండ్ హానెస్ట్, ఎటువంటి తప్పు జరిగినా చెమడాలు ఒలిచేస్తాడు. ఇంకోవైపు ప్రిన్స్, వాడు చేసే అన్యాయాలు అయితే లేవు, వాడు ఏమనుకుంటే అది చేసేస్తాడు, అవతలోడు ఎలాంటోడైనా. అయితే అలాంటి ప్రిన్స్ దగ్గర డ్యూటీకి జాయిన్ అయిన సుబేదార్ ఎంతకాలం అని ఓర్చుకుని ఉంటాడు. అసలు ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఆ చిచ్చు ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఆ తర్వాత వచ్చిన ఆ రన్ ఏంటి, అసలు ఇలాంటి విషయాలను తెలియాలంటే ఈ సుబేదార్ మూవీని అయితే చూడాలి. సో ఈ మూవీ మిమ్మల్ని అయితే తప్పకుండా సాటిస్ఫై చేస్తుంది. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో మీరు సాటిస్ఫై అయితే అవుతారు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. పీస్ఫుల్ లైఫ్ గడుపుతున్న పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ తన ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. మరి డెస్టినీకి మనోడు మరీ అంత హ్యాపీగా ఉండడం ఇష్టం లేదనుకుంటా. వీళ్ళ ఫ్యామిలీతో పాటు శ్రీరామ్ కూడా ఒక హత్య కేసులో అయితే ఇరుక్కుంటారు. అయితే ఆ హత్య చేసింది ఎవరు, వీళ్ళేనా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా, దాన్ని హైడ్ చేయడానికి మనోళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేశారు, చివరికి సక్సెస్ అయ్యారా లేదా, ఇలాంటి విషయాలతో ఉంటుంది సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. అంటే ఈ టైటిల్ కి తగ్గట్టే ఆ 3 టర్మ్స్ వీళ్ళ ముగ్గురికి కరెక్ట్ గా యాప్ట్ అయితే అవుతుంది. సో ఫైనల్ గా వీళ్ళు ఎస్కేప్ అయ్యారా లేకపోతే ఆ వెబ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నారా, అసలు ఏం జరిగింది, ఇలాంటి విషయాలు కామెడీని ఇంక్లూడ్ చేస్తూ సరదాగా సాగిపోతుంది. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ చూసి ఉన్నా మనకి రెగ్యులర్ గా అనిపించిన ఈ మూవీ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అలా టైం పాస్ అయితే అయిపోతుంది. సో ఈ వీకెండ్ కి మీ ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఇది ఒక స్టార్ ఐటమ్, తప్పకుండా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అండ్ ఫైనల్ గా శివాజీ గారి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ తో ఈ మూవీని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. బ్యాలరీనా డాన్స్ అంటే చూసే ఆడియన్స్ కి అయితే చాలా మెస్మరైజింగ్ గా, చాలా క్యూట్ గా, కొన్ని స్వాన్స్ అక్కడ నాట్యమాడినట్టయితే మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా అందిస్తారు. కాకపోతే అలా డాన్స్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో మనం ఊహించొచ్చు. అయితే అలాంటి 5 బెలరీనా ఒక బిగ్ ఈవెంట్ లో పర్ఫామ్ చేయడానికని వాళ్ళు చేసే ఒక చిన్నపాటి జర్నీలో వాళ్ళ వ్యాన్ అయితే బ్రేక్ డౌన్ అవుతుంది. అయితే అలాంటి టైంలో వాళ్ళు తీసుకున్న ఒక తప్పు డెసిషన్ ఏంటి, ఆ డెసిషన్ వల్ల వాళ్ళ లైఫ్ ఎలా తలకిందులయ్యాయి, వాళ్ళకి ఎదురైన ఆపదలేంటి, ఆపద నుంచి వాళ్ళు బయట పడగలిగారా లేదా, లేకపోతే ఇరుక్కొని ఆ ఈవెంట్ ని మిస్ అయ్యారా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ప్రెటీ లేదల్. ఒక మ్యాన్షన్ హౌస్ లో చిక్కుకొని నో ఎస్కేప్ టైప్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా ఇష్టపడతారు. చాలా ఎంగేజింగ్ గా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ ఒక వలయంలో చిక్కుని దాని నుంచి బయటపడడానికి ఎలాంటి దారులు వెతుకుతారో అలాంటి టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఎటువంటి చూడకూడని సీన్స్ అయితే లేవు గానీ యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల చిన్న పిల్లలతో అయితే వద్దు. ఇక ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఒక పేపర్ యాడ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న జై ఎప్పటికైనా సీన్ బ్యూరో రిపోర్టర్ గా జాయిన్ అవ్వాలని చాలా ఆశ పెడుతుంటాడు. అయితే అటువంటి అవకాశం దొరకని జై బాగా డిసప్పాయింట్ అయితే అవుతాడు. అయితే ఇటువంటి టైంలో మనోడికి అనుకోకుండా ఆల్రెడీ అప్పటికి హత్యలు జరిగిన 2 కోసమైతే తెలుస్తుంది. అయితే ఒకే రకంగా చనిపోయిన ఆ 2 వాళ్ళ వెనక ఉన్న ఆ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరు, వీటిని కనిపెట్టడానికి జై ఎలాంటి ప్లాన్స్ వేశాడు, నిజంగానే తన స్కెచ్ లో ఆ విలన్ అన్నది దొరికాడా లేకపోతే మనోడే ఆ స్కెచ్ లో ఇరుక్కున్నాడా, ఆ 2 చావులు సేమ్ కామన్ గా ఉండడానికి కారణం ఏంటి, అంటే ఒకడైనా చేసింది, ఇలాంటి విషయాలన్నీ వెలికి తీసి జై అలా ముందు పెట్టేస్తాడు. ఆ తర్వాత మనోడి జీవితంలో జరిగిన గందరగోళం ఏంటి, సెకండ్ హాఫ్ మొత్తం క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా లాస్ట్ వరకు కూడా ఎంగేజింగ్ గా ఉంటుంది. అంటే మరీ సూపర్ టాప్ నాచ్ అని చెప్పను గానీ మీరు తప్పకుండా సాటిస్ఫై అయితే అవుతారు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ మూవీని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన మూవీస్ గనుక మీరు చూసి ఉన్నా లేకపోతే చూడబోతున్నా ఆ మూవీ కోసం అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని వచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంకొక మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకి వస్తా. టేక్ కేర్ అండ్ జై హింద్.